హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా హెల్దీగా ఉండే అవిసె గింజల కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తానండి. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. అవిసె గింజలు డైలీ ఆహారంలో తీసుకోవడం వలన మనకి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. హెయిర్ ఫాల్ అవ్వకుండా చాలా బాగుంటుందండి. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని 1 కప్పు నిండా అవిసె గింజలు తీసుకోవాలండి. ఈ అవిసె గింజలు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపుకోవాలి. మనకి ఫ్రై అయితేనే అవిసె గింజల పొడి పచ్చి వాసన లేకుండా చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, మనకి ఇలా చిటపట అంటున్నప్పుడు వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు మినపప్పును తీసుకోవాలండి. అలాగే 1/4 కప్పు పుట్నాల పప్పును తీసుకొని వీటిని కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు ధనియాలు, అలాగే 1/4 కప్పు నువ్వులను తీసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. మనకి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ధనియాలు, నువ్వులు చక్కగా వేగిపోతాయండి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు పల్లీలను తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి. మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే అవిసె గింజల కారపొడి చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, ఇలా మనకి ఈజీగా పొట్టు వచ్చేస్తే పల్లీలు కూడా చక్కగా వేగినట్టు. వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక్కడ రుచికి సరిపడా ఒక 7 లేదా 8 ఎండుమిర్చులు, గుప్పడన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని వీటిని కూడా మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీరు రుచికి సరిపడా కారాన్ని బట్టి ఎండుమిర్చులు తీసుకుంటే సరిపోతుందండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ ఎండుమిర్చులు కరెక్ట్గా సరిపోతాయండి. వీటిని కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పప్పులన్నిటినీ చల్లార్చుకోవాలండి. అప్పుడే మనకి చక్కగా బ్లెండ్ అవుతుంది, లేదంటే మనకి ముద్దగా వస్తుందండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు మనం చల్లార్చుకోవాలి. ఈ అవిసె గింజలు పొడి తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. మనం ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలండి. చూడండి, మనకి చక్కగా బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు ఇలా బ్లెండ్ అయిన అవిసె గింజల కారపొడిని మనం వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. అవి కూడా వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఈ అవిసె గింజల కారపొడి మనం డైలీ ఒక ముద్ద తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అలాంటప్పుడు అవిసె గింజల్ని మనం ఆహారంలో తప్పకుండా తీసుకోవాలి. అలా కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇప్పుడే వేసేసుకొని చక్కగా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా నిమిషం పాటు కలుపుకోవాలండి. ఈ కారపొడి చాలా టేస్టీగా ఉంటుందండి. మనం కర్రీలో కూడా యూజ్ చేయొచ్చు. వంకాయ కర్రీ, బెండకాయ కర్రీ, కాకరకాయ వేపుడు ఇలాంటి ఫ్రైలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ కారపొడి వేస్తే కర్రీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఒక్కసారి ఇలా అవిసె గింజల పొడిని తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.